Students, in the last video and previous video, I have discussed about the Newton's laws of motion, in which I already discussed about Newton's first law and Newton's second law. Now, in this class, I'll discuss about Newton's third law. Let me tell what is Newton's third law. Of course, we'll be coming across this Newton's third law in daily life number of times. So, let me tell you what is this Newton's third law first. So, according to Newton's third law of motion, for each and every action, there is equal and opposite reaction. So, in Newton's third law ఏమని చెప్తుంది అంటే for each and every action, there is equal and opposite reaction. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంది అని అంటే these action and reaction forces do not act on the same body. So, Newton's third law statement, for each and every action there is equal and opposite reaction. But action and reaction forces do not act on the same body అని చెప్తాం. సో ఇది న్యూటన్స్ థర్డ్ లా. సో న్యూటన్స్ థర్డ్ లా ఏమని చెప్తుంది అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రొవైడెడ్ ద ఫోర్సెస్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ డు నాట్ యాక్ట్ ఆన్ ది సేమ్ బాడీ అని చెప్తుంది. నౌ ఐ విల్ డిస్కస్ దిస్ వన్ బై వన్. సో దీన్ని ఒక్కొక్క లైన్గా చెప్తాను చూడండి. సో మనం నిలబడుకొని ఉన్నాం అనుకోండి, మనం భూమి మీద ల్యాండ్ మీద నిలబడుకొని ఉన్నాం అనుకోండి. ఓకే, సో మనము నిలబడుతున్నాము అంటే మన వెయిట్ అంతా ఏమవుతుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ ఎ ఫోర్స్. మీకు తెలియదు కానీ మీరు ఏ నేల మీద అయితే నిలబడి ఉన్నారో ఆ నేల మీ మీద రియాక్షన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే మీరు ఎంత వెయిట్ తోటి కిందకి ఎగ్జర్ట్ చేస్తుంటారో అంతే ఈక్వల్ ఫోర్స్ తోటి ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంటుంది. కాబట్టి యూ ఫీల్ యువర్ లెగ్స్ పెయిన్ ఆఫ్టర్ సమ్ టైమ్. నిలబడుకోనంటే కొంతసేపటి తర్వాత ఎందుకు పెయిన్ పుడుతుంది అని అంటే యువర్ వెయిట్ ఈజ్ ఎగ్జర్టింగ్ ది ఫోర్స్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్. దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఫోర్స్. యాజ్ ఎ రియాక్షన్ దట్ earth or land is exerting reaction force on your legs. లెగ్స్ మీద రియాక్షన్ ఫోర్స్ చేస్తుంది. చూడండి, మీరు నడుస్తున్నారనుకోండి, మీరు ఒక నేల మీద నడుస్తున్నారనుకోండి, నడుస్తున్నప్పుడు ఒకసారి గమనించారంటే యూ విల్ పుల్ ద ల్యాండ్ ఇన్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్. పాదంతో వెనక్కి అంటుంటారు. పాదంతో ఎప్పుడైతే వెనక్కి అంటుంటారో అప్పుడు మీరు ఆ పాదంతో భూమిని వెనక్కి అనడము అనేది యాక్షన్ ఫోర్స్. యాజ్ ఎ రియాక్షన్ ల్యాండ్ మిమ్మల్ని ముందుకు తోస్తుంది. దిస్ ఈజ్ రియాక్షన్ ఫోర్స్. సో మూమెంట్ ఆఫ్ ఎ పర్సన్ on the earth is also due to action and reaction. Means Newton's third law is involved in the walking. మనము నడిచే దాంట్లో కూడా న్యూటన్స్ థర్డ్ లా అనేది ఉంది. ఇంకా ఒక రాకెట్ మనకు పైకి పోతూ ఉంది అనుకోండి. రాకెట్ ప్రయోగం చేస్తాం కదా, షార్ నుంచి రాకెట్ అప్వర్డ్ డైరెక్షన్లో పోతుంది అనుకోండి. అప్వర్డ్ డైరెక్షన్లో పోతూ ఉంటే సో ఇక్కడ ఆ రాకెట్లో ఉండే ఫ్యూయల్స్ బర్న్ అయ్యి
గ్యాసెస్ అనేవి బాటమ్ డైరెక్షన్లో వస్తుంటాయి. సో ఈ బాటమ్ నుంచి ఆ రాకెట్ యొక్క బాటమ్ నుంచి గ్యాసెస్ బయటకు ఎజెక్ట్ అవ్వడం అనేది యాక్షన్. యాజ్ ఎ రియాక్షన్ ఈ మనకు రాకెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అఫ్కోర్స్ ఈ రాకెట్ యొక్క మోషన్లో ఇన్వాల్వ్ అయి ఉండేటటువంటి ప్రిన్సిపల్ ఇంకొకటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అనేది ఉంది. అది కూడా ఈ చాప్టర్లోనే నెక్స్ట్ టాపిక్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మనకు ఏంటి న్యూటన్స్ థర్డ్ లా అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ నేను చెప్పిన డిఫరెంట్ కేసెస్లో చూసారంటే యాక్షన్ అనేది ఎర్త్ మీద పనిచేస్తుంది, రియాక్షన్ అనేది మీ మీద పనిచేస్తుంది. ఎప్పుడు నిలబడి ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే నడిచేటప్పుడు కానివ్వండి. అలాగే యాక్షన్ అనేది మనకు ఫ్యూయల్ గ్యాసెస్ కింద డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. రియాక్షన్ అనేది దేని మీద పనిచేస్తుంది? రాకెట్ మీద పనిచేస్తుంది అప్వర్డ్ డైరెక్షన్లో. సో ఇక్కడ మీరు గమనించారు అని అంటే యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ నాట్ యాక్టింగ్ ఆన్ ది సేమ్ బాడీ. ఒకే బాడీ మీద పనిచేస్తే ఏమవుతుంది? ఒకే బాడీ మీద పనిచేస్తే మనకు ఈ బాడీ మీద యాక్షన్ ఈ డైరెక్షన్లో, రియాక్షన్ ఈ డైరెక్షన్లో పనిచేస్తే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ 0 అయిపోతుంది. సో దెర్ విల్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ ఆన్ దట్ బాడీ. కానీ మనకు ఏంటి అని అంటే ఆ రెండు సేమ్ డైరెక్షన్లో సేమ్ బాడీ మీద పనిచేయవు. అదే మనకు న్యూటన్స్ థర్డ్ లా ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ఏమని చెప్తుంది? ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రొవైడెడ్ ఆర్ బట్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ డు నాట్ యాక్ట్ ఆన్ ది సేమ్ బాడీ అని చెప్తుంది. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ డిస్కస్ అబౌట్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, సో up to now in the laws of motion chapter I discussed about Newton's first law, Newton's second law, Newton's third law. Alage inertia, what are the types of inertia? Alage what is momentum, what is its SI units. Also I had derived the equation F is equal to ma using the Newton's second law. Okay, చూడండి ఇంకొక చిన్న మాట చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. సో ఏంటి అని అంటే ఒక చిన్న రాయి ఉందనుకోండి, ఈజీగా మూవ్ చేయగలుగుతాం. ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, దాన్ని ఈజీగా మూవ్ చేయలేవు. ఈ చిన్న రాయిని అయితే ఈజీగా మూవ్ చేస్తాం. ఎందుకు? దీనికి మాస్ తక్కువ, దీనికి మాస్ ఎక్కువగా ఉంటుంది. సో మాస్ తక్కువగా ఉంటే కదిలించడం కష్టం, అంటే ఇనర్షియా తక్కువ. కదిలించడం ఈజీ, అంటే ఇనర్షియా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా మాస్ ఎక్కువగా ఉంటే కదిలించడం కష్టం, అంటే ఇనర్షియా అనేది ఎక్కువగా ఉంటుంది. దేర్ ఫార్ మనం ఏమని చెప్పచ్చు అంటే మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అని చెప్తా. ఓకే, సో నేను ఇనర్షియా టాపిక్ దగ్గర చెప్పాల్సిన చిన్న టాపిక్ ఏంటి అంటే వాట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. బరువుగా ఉంటే కదిలించడం కష్టం, మోషన్ కష్టం. మోషన్ని అపోజ్ చేసేదే ఇనర్షియా. సో మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అంటాం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండ్ అప్లికేషన్స్. థ్యాంక్ యూ.